అంటే మనం ఎన్ని చూసినా కూడా తక్కువనే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. ఇట్ ఈస్ హరిహరి వీరమల్లు అంటే పొలిటికల్ గా చేసినా కూడా అక్కడ జనసేనలో కూడా పొలిటికల్ గా చేసినా కూడా ఇక్కడ ఇండస్ట్రీలో కూడా రెండు బ్యాలెన్స్ చేస్తున్నాడు. అక్కడ సినిమా ఇండస్ట్రీ చూసుకుంటున్నాడు, అక్కడ పొలిటికల్ గా చూసుకున్నాడు, రెండు చూస్తున్నాడు. అది ఎక్కడ కూడా తగ్గుతలేడు. అంటే ఈ సినిమా చూసుకుంటే పేదల కోసం ఉందన్నమాట. అంటే ఒక మన మతం కోసం, ఒక పేదవాళ్ళ కోసం సినిమా తీసిండు. అంటే హిందూ ధర్మం అనేది ఏందో రియల్ గా చూపించిండు. అంటే ఓల్డ్ సిటీ ఛానల్ ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ మాత్రం హైలైట్. అట్లా ఇంకోటి అలా లాస్ట్ గుర్రం మీద సవారీ చేస్తుంటే గుట్టపడేటప్పుడు రేసింగ్ మీద ఉంటుంది, ఆ సీన్ మాత్రం హైలైట్. అది అంటే ఎక్కడ చూసినా మనకు బోరింగ్ ఉండదు. కీరవాణి గారు ఈ సినిమాకి మొత్తం చాలా పెద్ద పిల్లర్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ మాత్రం బాగా కొట్టిండు. ఇక్కడ బాబుడేల్ గారు కూడా యాక్టింగ్ బాగా చేసిండు. అంటే ప్రతి సీన్ చూసినా బాబుడేల్ ఏ యాంగిల్ చూసినా ఒక డిఫరెంట్ కనిపిస్తాడు. ఆ ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ కూడా తగ్గలేదు. అంటే మనకి ఇప్పుడు ఫైట్స్ చూసుకున్నా కూడా ఆయన లాస్ట్ ఫైట్ ఆయన కంపోజ్ చేసారు. ఆ ఫైట్ కూడా బాగా చేసిండు మన పవన్ కళ్యాణ్ గారు. చాలా బాగుంది. కొల్లగొట్టే ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా చాలా డిఫరెంట్ సినిమా. అంటే మనం ఇది చూసిన సినిమా ఇలాంటి సినిమా చూడలేము, చూడం కూడా. ఇది కొత్త. అసలు తమ్ముడు ఒక బద్రి ఖుషి మనం ఎంత ఎంజాయ్ చేస్తామో దానికంటే రెట్టింపు ఎంజాయ్ చేస్తాం. ఎంత బాగుంది చెప్తున్నా కదా. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్కి ఆస్కార్ అవార్డు కంపల్సరీ వస్తుంది, రావాలి, పక్కా వస్తుంది. ఈ సినిమా కంపల్సరీ ఆస్కార్ అవార్డు పవన్ కళ్యాణ్ రావాలని మనస్ఫూర్తిగా. సెకండ్ హాఫ్ డల్ అంట. సెకండ్ హాఫ్ నుంచి బాగుంది. సెకండ్ హాఫ్ డల్ కాదు, ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్ ఉంది. అంటే మన మతం కోసం ఉంటది. అంటే హిందూ ధర్మం అంటే ఏందో చూపించినట్టు. అంటే ఇక్కడ కూడా మనకు బోరింగ్ అనేది లేదు. అంటే చాలా డిఫరెంట్ గా. విఎఫ్ఎక్స్ కొద్దిగా వేరే విధంగా ఉన్నాయి. అంటే ఆ సినిమాకి ఎలా ఉండాలో విఎఫ్ఎక్స్ అలానే పెట్టి, అంటే ఆ స్టోరీకి ఆ కథకి అలా ఉంటేనే బాగుంటది. అంటే ఎక్కడ కూడా నాకు ఏమనిపించలేదు. సినిమా దగ్గర చూసుకోవాలి. విఎఫ్ఎక్స్ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. నిధి అగర్వాల్ సెకండ్ పార్ట్ లో కొద్దిగా బోల్డ్ చూపెట్టారంట. నిధి అగర్వాల్ సెకండ్ పార్ట్ లో కొద్దిగా బోల్డ్ నిధి అగర్వాల్ ఈ సినిమా హైలైట్ చెప్పాలంటే నిధి అగర్వాల్ మళ్ళీ ఒక దివ్య భారతి కనిపించింది. యాక్టింగ్ లో ఆమె స్పేస్ కానీ అలా అనిపించింది. యాక్టింగ్ మొత్తం సూపర్ చేసింది. తనిఖీ పల్లి కూడా యాక్టింగ్ చాలా బాగుంది. ఇక్కడ కూడా బోరింగ్ లేదు. కట్టప్ప సత్యరాజ్ ని ఒక పప్పు క్యారెక్టర్ లా చూపెట్టారంట. ఆయన కట్టప్ప క్యారెక్టర్ కూడా ఇలా బాగానే చేసిండు. అది డిఫరెంట్ చేసిండు. ఇక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మొత్తం బ్లాక్ బస్టర్